హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం క్లాస్ రూమ్లో మ్యాథ్స్ టీచర్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగించే ఒక 100 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు కావాలంటే ఛానల్ని విజిట్ అయ్యి చూడండి. అదేవిధంగా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరందరూ ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ ఆల్? హౌ ఆర్ యూ ఆల్? నేను మీ మ్యాథ్స్ టీచర్ని. ఐ యామ్ యువర్ మ్యాథ్స్ టీచర్. ఐ యామ్ యువర్ మ్యాథ్స్ టీచర్. ఈ సంవత్సరం నేను మ్యాథ్స్ చెప్తాను. ఐ విల్ టీచ్ యూ దిస్ ఇయర్. ఐ విల్ టీచ్ యూ దిస్ ఇయర్. ఈ సంవత్సరం నేను మీకు మ్యాథ్స్ చెప్తాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ముందుగా పరిచయం చేసుకుందాం. లెట్ అస్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్. లెట్ అస్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్స్. మీరు ఏ క్లాసు? విచ్ క్లాస్ ఆర్ యూ ఇన్? విచ్ క్లాస్ ఆర్ యూ ఇన్? మీరు ఏ క్లాస్లో ఉన్నారు అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అన్నప్పుడు మనం ఇలా అంటాం. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ అంటే అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని. అందరూ హాజరయ్యారా? ఈజ్ ఎవ్రీవన్ ప్రెజెంట్? అందరూ ప్రెజెంట్ అయ్యారా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా అంటాం. ఈజ్ ఎవ్రీవన్ ప్రెజెంట్? ఎవరైనా ఆబ్సెంట్ అయ్యారా? ఈజ్ ఎనీవన్ ఆబ్సెంట్? ఈజ్ ఎనీవన్ ఆబ్సెంట్? క్లాస్ లీడర్ ఎవరు? మీ క్లాస్లో లీడర్ ఎవరు అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. హూ ఈజ్ ద క్లాస్ లీడర్? హూ ఈజ్ ద క్లాస్ లీడర్? ఇది మీ మ్యాథ్స్ పీరియడ్. దిస్ ఈజ్ యువర్ మ్యాథ్స్ పీరియడ్. దిస్ ఈజ్ యువర్ మ్యాథ్స్ పీరియడ్. మ్యాథ్స్ అంటే భయపడొద్దు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ మ్యాథ్స్. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ మ్యాథ్స్. మ్యాథ్స్ చాలా ఈజీ. మ్యాథ్స్ ఈజ్ వెరీ ఈజీ. మ్యాథ్స్ ఈజ్ వెరీ ఈజీ. రోజు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. డైలీ ప్రాక్టీస్ ఈజ్ ఎనఫ్. డైలీ ప్రాక్టీస్ ఈజ్ ఎనఫ్. నేను నెమ్మదిగా బోధిస్తాను, నేను స్లోగా చెప్తాను అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం. ఐ విల్ టీచ్ స్లోలీ. ఐ విల్ టీచ్ స్లోలీ. అర్థం కాకపోతే అడగండి. ఆస్క్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. ఆస్క్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. ఈ క్లాస్ ఇంటరాక్టివ్గా ఉంటుంది. దిస్ క్లాస్ విల్ బీ ఇంటరాక్టివ్. దిస్ క్లాస్ విల్ బీ ఇంటరాక్టివ్. అందరూ రెడీనా? ఆర్ యూ ఆల్ రెడీ? ఆర్ యూ ఆల్ రెడీ? మీ పుస్తకాలు తెరవండి, మీ బుక్స్ ఓపెన్ చేయండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఓపెన్ యువర్ బుక్స్. ఓపెన్ యువర్ బుక్స్. నోట్బుక్స్ తీసుకోండి. టేక్ అవుట్ యువర్ నోట్బుక్స్. టేక్ అవుట్ యువర్ నోట్బుక్స్. నోట్బుక్స్ని బయటికి తీయండి అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం. క్లాస్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఈరోజు ఫస్ట్ క్లాస్. టుడే ఈజ్ ద ఫస్ట్ క్లాస్. టుడే ఈజ్ ద ఫస్ట్ క్లాస్. మ్యాథ్స్ ఒక లాజిక్ సబ్జెక్ట్. మ్యాథ్స్ ఈజ్ ఎ లాజిక్ సబ్జెక్ట్. మ్యాథ్స్ ఈజ్ ఎ లాజిక్ సబ్జెక్ట్. ఇది భాష కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ లాంగ్వేజ్. ఇట్ ఈస్ నాట్ ఏ లాంగ్వేజ్. ఫార్ములాస్ చాలా ముఖ్యమైనవి. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అర్థం చేసుకుంటే ఈజీ. ఈజీ ఇఫ్ యూ అండర్స్టాండ్. ఈజీ ఇఫ్ యూ అండర్స్టాండ్. ఈ సంవత్సరం సిలబస్ ఇదే, ఈ ఇయర్ సిలబస్ ఇదే అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. దిస్ ఈజ్ ద సిలబస్. దిస్ ఈజ్ ద సిలబస్. ఈ టాపిక్స్ చదువుదాం. వి విల్ స్టడీ దీస్ టాపిక్స్. వి విల్ స్టడీ దీస్ టాపిక్స్. ఫస్ట్ చాప్టర్ ఇది. దిస్ ఈజ్ ద ఫస్ట్ చాప్టర్. దిస్ ఈజ్ ద ఫస్ట్ చాప్టర్. చాప్టర్ పేరు చూడండి. లుక్ ఎట్ ద చాప్టర్ నేమ్.
Look at the chapter name. ఈ చాప్టర్ బేసిక్. దిస్ చాప్టర్ ఈజ్ బేసిక్. దిస్ చాప్టర్ ఈజ్ బేసిక్స్. ఇది బేసిక్ చాప్టర్ అని అంటాం కదా, అప్పుడు మనం ఇలా యూజ్ చేస్తాం. ఇది ఫౌండేషన్లా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఏ ఫౌండేషన్. ఇట్ ఈస్ లైక్ ఏ ఫౌండేషన్. ఇది క్లియర్ అయితే ముందున్నవి ఈజీ. ఇఫ్ దిస్ ఈజ్ క్లియర్, నెక్స్ట్ వన్ ఆర్ ఈజీ. ఇఫ్ దిస్ ఈజ్ క్లియర్, నెక్స్ట్ వన్ ఆర్ ఈజీ. డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ ద డెఫినేషన్స్. రిమెంబర్ ద డెఫినేషన్స్. ఉదాహరణలు అర్థం చేసుకోండి. అండర్స్టాండ్ ది ఎగ్జాంపుల్స్. అండర్స్టాండ్ ది ఎగ్జాంపుల్స్. సమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ సమ్స్. ప్రాక్టీస్ సమ్స్. ప్రతి స్టెప్ రాయాలి. రైట్ ఎవ్రీ స్టెప్. రైట్ ఎవ్రీ స్టెప్. షార్ట్ కట్స్ తర్వాత నేర్పిస్తాను. ఐ విల్ టీచ్ షార్ట్ కట్స్ లేటర్. ఐ విల్ టీచ్ షార్ట్ కట్ లేటర్. ముందుగా కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ క్లియర్ అయితే సరిపోతుంది. కాన్సెప్ట్ క్లారిటీ ఈజ్ ఎనఫ్. కాన్సెప్ట్ క్లారిటీ ఈజ్ ఎనఫ్. ఫార్ములా అప్లై చేయడం నేర్చుకోండి. లెర్న్ టు అప్లై ఫార్ములాస్. లెర్న్ టు అప్లై ఫార్ములాస్. తప్పు ఎందుకు వచ్చిందో చూడండి. చెక్ వై ది మిస్టేక్ అక్యూర్డ్. చెక్ వై ది మిస్టేక్ అక్యూర్డ్. బోర్డుపై ఉదాహరణ. ఎగ్జాంపుల్ ఆన్ ద బోర్డ్. ఎగ్జాంపుల్ ఆన్ ద బోర్డ్. లుక్ ఎట్ దిస్. ఇది చూడండి. లుక్ ఎట్ దిస్. నేను సాల్వ్ చేస్తున్నాను. ఐ యామ్ సాల్వింగ్. ఐ యామ్ సాల్వింగ్. స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫాలో ద స్టెప్స్. ఫాలో ద స్టెప్స్. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీవన్ యాజ్ ఏ డౌట్? ఎనీవన్ యాజ్ ఏ డౌట్? డౌట్ ఉంటే అడగండి. ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్. ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్. మళ్ళీ చెప్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఈ స్టెప్ చాలా ముఖ్యం. దిస్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ జాగ్రత్త. బీ కేర్ఫుల్ హియర్. బీ కేర్ఫుల్ హియర్. సైన్ తప్పు చెయ్యొద్దు. డోంట్ మేక్ సైన్ మిస్టేక్. డోంట్ మేక్ సైన్ మిస్టేక్. ప్లస్ మైనస్ జాగ్రత్త. బీ కేర్ఫుల్ విత్ ప్లస్ అండ్ మైనస్. బీ కేర్ఫుల్ విత్ ప్లస్ అండ్ మైనస్. ఫార్ములా గుర్తుందా? డూ యూ రిమెంబర్ ద ఫార్ములా? డూ యూ రిమెంబర్ ద ఫార్ములా? బోర్డుపై రాయండి. రైట్ ఆన్ ది బోర్డ్. రైట్ ఆన్ ద బోర్డ్. ఎవరు చెప్తారు? హూ విల్ సే? హూ విల్ సే? ఆన్సర్ చెప్పు. సే ద ఆన్సర్. సే ద ఆన్సర్. గుడ్. వెరీ గుడ్. కరెక్ట్. ఇది తప్పు. దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ రాంగ్. మళ్ళీ ట్రై చేయి. ట్రై అగైన్. ట్రై అగైన్. సరిగ్గా ఆలోచించు. థింక్ ప్రాపర్లీ. థింక్ ప్రాపర్లీ. స్టెప్ మిస్ చేయొద్దు. డోంట్ మిస్ స్టెప్స్. డోంట్ మిస్ స్టెప్స్. యూనిట్స్ రాయాలి. రైట్ యూనిట్స్. రైట్ యూనిట్స్. ఫైనల్ ఆన్సర్ బాక్స్ చేయండి. బాక్స్ ద ఫైనల్ ఆన్సర్. బాక్స్ ద ఫైనల్ ఆన్సర్. నోట్బుక్లో రాయండి. రైట్ ఇన్ యువర్ నోట్బుక్. రైట్ ఇన్ యువర్ నోట్బుక్. ఇప్పుడు మీరు ట్రై చేయండి. నౌ యూ ట్రై. నౌ యూ ట్రై. ఈ సమ్ మీకు. దిస్ సమ్ ఈజ్ ఫర్ యూ. దిస్ సమ్ ఈజ్ ఫర్ యూ. టైం తీసుకోండి. టేక్ యువర్ టైం. టేక్ యువర్ టైం. తొందరపడొద్దు. డోంట్ హరీ. డోంట్ హరీ. సరైన పద్ధతి. కరెక్ట్ మెథడ్. కరెక్ట్ మెథడ్. ఇదే ఎగ్జామ్లో వస్తుంది. దిస్ విల్ కమ్ ఇన్ ఎగ్జామ్స్. దిస్ విల్ కమ్ ఇన్ ఎగ్జామ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ టైప్ సమ్స్ వస్తాయి. దీస్ టైప్స్ ఆఫ్ సమ్స్ విల్ కమ్.
These types of sums will come. ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఎట్ హోమ్. ప్రాక్టీస్ ఎట్ హోమ్. మళ్ళీ చదవండి. రివైజ్ అగైన్. రివైజ్ అగైన్. ఈ టాపిక్ అయిపోయింది. దిస్ టాపిక్ ఈజ్ కంప్లీటెడ్. దిస్ టాపిక్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. లెట్స్ సీ ద నెక్స్ట్ టాపిక్. లెట్స్ సీ ద నెక్స్ట్ టాపిక్. క్లాస్ ఇక్కడితో ముగిసింది. క్లాస్ ఎండ్స్ హియర్. క్లాస్ ఎండ్స్ హియర్. హోంవర్క్ రాయండి. నోట్ ద హోంవర్క్. నోట్ ద హోంవర్క్. ఈ పేజీ నెంబర్. దిస్ పేజ్ నెంబర్. దిస్ పేజ్ నెంబర్. ఈ సమ్స్ చేయండి. డూ దీస్ సమ్స్. డూ దీస్ సమ్స్. రేపు చెక్ చేస్తాను. ఐ విల్ చెక్ టుమారో. ఐ విల్ చెక్ టుమారో. డౌట్స్ ఉంటే రాయండి. రైట్ డౌన్ డౌట్స్. రైట్ డౌన్ డౌట్స్. రేపు క్లియర్ చేస్తాను. ఐ విల్ క్లారిఫై టుమారో. ఐ విల్ క్లారిఫై టుమారో. రెగ్యులర్గా చదవండి. స్టడీ రెగ్యులర్లీ. స్టడీ రెగ్యులర్లీ. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. యు విల్ గెట్ ఇట్ బై ప్రాక్టీస్. యు విల్ గెట్ ఇట్ బై ప్రాక్టీస్. నోట్స్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ నోట్స్. కంప్లీట్ నోట్స్. పుస్తకాలు తీసుకురండి. బ్రింగ్ బుక్స్. బ్రింగ్ బుక్స్. అటెండెన్స్ ఇస్తాను. ఐ విల్ గివ్ అటెండెన్స్. ఐ విల్ గివ్ అటెండెన్స్. రేపు రివిజన్. రివిజన్ టుమారో. రివిజన్ టుమారో. క్లాస్ అయిపోయాక వెళ్ళండి. లీవ్ ఆఫ్టర్ క్లాస్. లీవ్ ఆఫ్టర్ క్లాస్. లైన్లో వెళ్ళండి. గో ఇన్ ఎ లైన్. గో ఇన్ ఎ లైన్. నెక్స్ట్ పీరియడ్కి రెడీగా ఉండండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. బీ రెడీ ఫర్ నెక్స్ట్ పీరియడ్. బీ రెడీ ఫర్ నెక్స్ట్ పీరియడ్. మీ బ్యాగ్స్ తీసుకోండి. టేక్ యువర్ బ్యాగ్స్. టేక్ యువర్ బ్యాగ్స్. పుస్తకాలు మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ బుక్స్. డోంట్ ఫర్గెట్ బుక్స్. రేపు కలుద్దాం. సీ యూ టుమారో. సీ యూ టుమారో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. క్లాస్ డిస్మిస్డ్. క్లాస్ అయిపోయింది. క్లాస్ డిస్మిస్డ్ అని చెప్తాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.